దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినంలో మనం కుటుంబముగా వెళ్ళడం ఎందుకు అవసరం ఏంటి? ఒంటరిగా దేవుని ఆరాధించడం అద్భుతము గాని దేవుని వాక్యం చెప్పే ప్రకారము ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడు, మనం ఎప్పుడైతే కలిసి ఆరాధిస్తామో దేవుని సన్నిధి అక్కడ ఉందని, బలముగా ఉంటదని గుర్తుపెట్టుకుందాం. సామెతలు 27:17 ప్రకారము ఇనుప కత్తులను పదును చేసేందుకు ఇనుప ముక్కలను మనుషులు వాడుతారు. అదే విధంగా మనుషులు ఒకరి నుండి ఒకరు నేర్చుకుని ఒకరిని ఒకరు పదును చేసేదరు అని చెప్పిన ప్రకారము నీవు నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సహవాసము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆఖరిగా దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన ఆత్మీయ వరాలు, అభిషేకము మనం ఇతరులకు వాడబడ్డానికి ఉపయోగపడడానికి ఉంటది. కాబట్టి మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు సమయంకి వెళ్దాం, కుటుంబంతో వెళ్దాం. అదే విధంగా మన బిడ్డలకు కూడా వారి గొప్ప ప్రయోజకులుగా మారడానికి సంఘం ఉపయోగపడుతుంది. అటు విధంగా ఉందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.